నమస్తే K24 న్యూస్ స్వాగతం సుస్వాగతం. అంధుల జీవితాలను అంధకారం చేసిన అధికారులు. మహబూబ్నగర్ జిల్లా పాలమూరు ఆదర్శ నగర్లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే పట్టాలు ఇచ్చారు. పైసా కూడబెట్టి ఇళ్లను నిర్మించుకుంటే 15 సంవత్సరాల నుండి ఇదే ఇంట్లో ఉంటూ ప్రభుత్వం కల్పించిన అన్ని సౌకర్యాలను పొందుతూ అన్ని రకములైన పన్నులు చెల్లిస్తూ జీవిస్తున్నారు. వికలాంగులైన కనికరం లేకుండా నిర్దాక్షంగా రాత్రికి రాత్రే నేలమట్టం చేశారని మీడియా ముఖముగా ప్రభుత్వాన్ని కడిగి పారేసిన మాజీ మంత్రి శ్రీనివాస్. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం K24 ఇంతకు ముందు కూడా మీతో కట్టుకున్నాము. ఎన్ని బాధలు వాడి కట్టుకున్నామన్నా ఆడపిల్ల బాధపడుతుందని అందరూ చూసిండు. కన్న బాధలు వాడి కట్టుకున్నాము. నిజం చదువుతామన్నా మేము చదువుకోలేదు. కన్న కూలి పోతాము, కన్న దేశాలు తిరుగుతామన్నా కట్టుకుంటే పని చేస్తున్నాము. సిలిండర్ పగిపోయింది. అబ్బా సిలిండర్ తీసుకుంటా, సామాన్లు తీసుకుంటా అంటే కూడా ఇన్నలేదు. నాకే ఉంటుంది సామాన్లు తీసుకుంటా కూడా లేదు. మూడు బస్సుల పోలీసు వచ్చారు సార్. అసలు ఇద్దరిని గమనిస్తలేరు. ఇంకోటి కరెంట్ లేదంటే కూడా ఇద్దరిని పెట్టి కరెంట్ కట్ చేసి కరెంట్ దొరకొచ్చారు. మొత్తం కరెంట్ కట్ చేసి జరగండి. సరే, ఇగో ఇక్కడ కరెంట్ మీటర్ ఉంది. ఇంటికి నల్ల ఇచ్చినాము, స్తంభాలు ఇచ్చినాము, లైట్లు ఇచ్చినాము. సీసీ రోడ్ వేసినాము. ఇగో రోడ్ వేసినాము, లైట్లు ఇచ్చినాము, నీళ్లు ఇచ్చినాము, కరెంట్ మీటర్ ఇచ్చినాము. కరెంట్ మీటర్ కడుతుంది, ట్యాక్స్ కడుతుంది. ఇంత దౌర్జన్యం ఇగోమ్మా, నువ్వు భయపడకు. ఈ నష్టపరిహారం చెల్లించాలి, వాళ్ళే చెల్లించాలి. మీరు ఇక్కడే ఉండండి. మీరు ఇక్కడే ఉండండి, మీకేం వేరే లేదు కదా. మీరు ఇక్కడనే ఉండండి. ప్రభుత్వమే కట్టియాలి, లేదంటే మళ్ళీ మేము వస్తాం, మేము కట్టిస్తాం. వీళ్ళు కట్టుకున్నందుకు 16,000 జీతం, జీతం ఉన్నాం. శంషాబాద్ పట్టణం అయింది మా హౌస్ కాడ. సార్ ఇది చెప్తే కూడా వినకుండా ఉదయం సార్ ఉంది అని చూపిస్తే కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అసలు చూడట్లేదు సార్. పట్ట ఎక్కడిది, నీకు ఎట్లుండొచ్చింది, ఇది చెల్లదు అని చెప్తున్నారు సార్ వాళ్ళు. అసలు ఏం అడగట్లేదు సార్. పట్టలేదు చెల్లపోతే మీరు పట్టయ్యని అని చెప్పండి. పేదోళ్ళే కదమ్మా. లేదంటే మీరే గవర్నమెంట్ ఇంకో పట్టయ్యని మీ ఫోటోలు పెట్టియండి. ఈయన బొజ్జా నాయక్, వికలాంగుడు. భార్య పేరు బామిని, ఈమె హ్యాండిక్యాప్డ్. ఈ అమ్మాయికో కళ్ళు కనపడదు. ఈమె బిడ్డ 2 కళ్ళు కనపడవు. ఈమె చూడండి, ఇంత కనికరాలు, ఇద్దరు 2 కళ్ళు కనపడవు. ఈమె ఈ బాబు ఏం పేరు బాబు? గణేష్. వీళ్ళ నాన్న హ్యాండిక్యాప్డ్. ఈయనకు కూడా 2 కళ్ళు కనపడవు. వీళ్ళ అక్క ఏం పేరు? శ్రీవాణి. ఈమె కూడా 2 కళ్ళు కనపడవు. నీ పేరమ్మా? బాలవాణి. ఈమె హ్యాండిక్యాప్డ్ కదా. అమ్మా అనిత. చూడండి దగ్గర అమ్మా, 2 కళ్ళు కనపడవు. చూడండి, ఈ కాలనీయే హ్యాండిక్యాప్డ్, బ్లైండ్
కాలనీ ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా వికలాంగులు, దళితులు, హ్యాండిక్యాప్డ్, బ్లైండ్. ఈమె 15 సంవత్సరాల నుంచి ఈయన ఉన్నాడు. 15 సంవత్సరాల నుంచి ఈయనకు హౌస్ ట్యాక్స్ కడుతున్నాడు, నల్ల కడుతున్నాడు, గవర్నమెంట్ నల్లలు ఇచ్చడం, కరెంట్ ఇచ్చడం, కరెంట్ బిల్ కడుతున్నాడు. ఈ అమ్మాయి ఇద్దరు బిడ్డలు. ఈమె బిడ్డ. కాలనీలో ఉండే మొత్తం కూడా టోటల్ అందరు కూడా 100కు 100% బ్లైండ్, వికలాంగులు, పేద వర్గాల వాళ్ళు ఉన్నటువంటి ఈ కాలనీలో అర్ధరాత్రి 1 గంటకు ఫోన్లు గుంజుకొని జేసీబీలు పెట్టి మొత్తం గులగొట్టిందంటే ఇదేమన్నా బంజారాస్ లో, జూబ్లీస్ లో కోటీశ్వరులు ఉండేటువంటి కోట్లాధిపతుల వీళ్ళంతా ఇంత అన్యాయమా? అసలు కనికరం ఎట్లా రాలేదు? వీళ్ళని చూస్తే ఏడుపెట్టు రాలేదు. వీళ్ళని చూస్తే 15 సంవత్సరాలు వీళ్ళు ఈ ఇంట్లో ఉంటే ఈ చిన్న పిల్లని ఇప్పుడు ఎక్కడ పోవాలి? ఈ చిన్న పిల్ల ఎక్కడ పోవాలా? ఇంత దారుణమా? 2 ఆడపిల్లలు, ఈమె ఎక్కడ పడుకోవాలా? 15 సంవత్సరాలు పైసా ఈమె 2 బిడ్డలకు 5,000 రూపాయల పెన్షన్ వస్తే, 3,000 రూపాయల పెన్షన్ వస్తే 6,000 రూపాయల్లో 3,000 రూపాయల చిట్టేసి 3,000 రూపాయల ఆ వికలాంగుల పెన్షన్, ఒక పెన్షన్ దాచిపెట్టి ఇల్లు కట్టుకున్నా అని చెప్తుంది, రూమ్ వేసుకున్నా అని చెప్తుంది. మేము బతకడానికి పెన్షన్లు ఇచ్చి నీళ్లు ఇచ్చినాం, మిషన్ భగీరథ నీళ్లు ఇచ్చినాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇది ఏం కక్షలు సాధింపు చర్య అని. వికలాంగులు కనికరం లేదా? ఇక్కడ ఉన్నటువంటి దళితుల పైన కనికరం లేదా? ఎక్కడ ఇదెంత ఇంత దుర్మార్గం ఇది? ఒక 2 రూమ్లు వేసుకున్నారు. ఒక్క రూము ఇది నిన్నమని వేసుకునే కాదు, 15 సంవత్సరాల నుంచి ఉన్నాయి వీళ్ళకు. పట్టా సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. ఒకవేళ ఇందులో ఉన్న వాళ్ళు ఎవరైనా బాగా కోటీశ్వరులు ఉన్నారనుకో, కూలగొట్టండి, యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు మీరు కూడా ఇండ్లు కట్టిస్తామని అన్నారు, ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామన్నారు కదా, ఇక్కడ కట్టించి ఇందిరమ్మ పేరు పెట్టండి, ఇందిరమ్మ కాలనీ పెట్టండి, అడిషనల్ గా డబ్బులు ఇవ్వండి. వీళ్ళందరినీ కూడా గృహలక్ష్మిలో కూడా అప్లై చేసుకోండి, ఇప్పిస్తామని చెప్పినాం మేము. కరెంటు లైన్లు వేసి, వాటర్ లైన్లు వేసి, కరెంటు బిల్లు కట్టి, మున్సిపల్ హౌస్ ట్యాక్సులు కట్టి 15 ఏళ్ల నుంచి ఉండేటువంటి నిరుపేదలను, బ్లైండ్లను, వికలాంగులను అర్ధరాత్రి మీరు కాల్ చేపించి ఎలగొడితే వీళ్ళను అడిగేటోడు ఎవ్వరు లేడనా? ఏంది ఇది?